కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టికంపై లగచర్ల బాధితులు పోరాటం ఉధృతం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీలోనూ పోరాటానికి సిద్ధమయ్యారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్తో కలిసి లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. రేపు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలవనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నియంత పాలనపై ఫిర్యాదు చేయనున్నారు. లగచర్లలో పోలీసుల దౌర్జన్యం, అమానుష ప్రవర్తనపై బాధితులు ఫిర్యాదు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టికంపై లగచర్ల బాధితులు పోరాటం ఉధృతం చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీలోనూ పోరాటానికి సిద్ధమయ్యారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్తో కలిసి లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, కుమార్, గత వారం రోజులుగా లగచర్ల ఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. ఈ నేపథ్యంలోనే రోజు కూడా లగచర్ల గ్రామంలో ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. బాధిత కుటుంబాలను ఇటు ప్రభుత్వం అటు పోలీసులు వేధిస్తున్న ఘటన రోజువారీగా జరుగుతుంది. అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టి మరి ఇళ్లలో ఉన్న వారిని తీసుకుపోతున్నారు. మా ఇళ్లలో కనీసం ఇవాళ ఒక్క మగవారు కూడా లేకపోవడం దురదృష్టకరం. మాకు ఏమైనా జరిగితే ఎవరు అని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వారికి అండగా ఉండేందుకు మొన్న సంగారెడ్డి జైల్లో ఉన్న 16 మంది ఎవరైతే బాధితులు ఉంటారో వారిని అక్రమంగా అరెస్ట్ అయి ఉన్నారో వారిని కలిసి వారికి ధైర్యం చెప్పారు. మీకు అండగా ఉంటాం, ఖచ్చితంగా పార్టీ తరఫున మీకు అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తాం, న్యాయపరంగా కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటు లీగల్ గా పోరాడుతూనే మరోపక్క ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం మరోసారి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించింది. అందులో భాగంగానే నిన్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిశారు. వారికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఒక భయాందోళనకు గురి చేస్తున్న ఘటన ఇవాళ లగచర్ల ఘటన అని చెప్పేసి కూడా నిన్న చెప్పారు. ఆయన కూడా ఎవరైనా అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు, రాజ్యాంగానికి విరుద్ధంగా చేసినట్లయితే ఖచ్చితంగా చర్యలు చేపడతాం. అక్కడ వారికి క్షేత్రస్థాయిలో పర్యటించి వారి వివరాలు సేకరిస్తాం, బాధితులను అందరికీ అండగా ఉంటామని చెప్పారు. అంతేకాకుండా ఇవాళ మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితమే లగచర్ల బాధిత కుటుంబాలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. పట్నం అవినాష్ రెడ్డి కూడా వారికి అండగా వెళ్లారు. ఈ నేపథ్యంలో రేపు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ తో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్, అంతేకాకుండా జాతీయ మహిళా కమిషన్ కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా వారికి జరిగిన ఏదైతే అవమానాలు కావచ్చు, అక్కడ చేస్తున్న ఆందోళనకు సంబంధించి శాంతియుతంగా చేస్తున్న ఆందోళనను కూడా ఇవాళ ప్రభుత్వం పక్కదారి పట్టించే విధంగా అక్రమ కేసులు బనాయించి ఆ రోజు ఘటనలో లేని వారిని కూడా ఇవాళ కేసులో ఇరికించి జైలుకు పంపించిన ఘటనను ఇవాళ ఖచ్చితంగా ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ తో పాటు మానవ హక్కుల కమిషన్, అటు మహిళా కమిషన్ కలిసి ఫిర్యాదు చేసామని చెప్పారు. అంతేకాకుండా చాలా మంది మహిళలపై దాడి చేసి వారి చిత్రహింసలు గురి చేసిన ఘటన కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. వారికి సంబంధించి ఆధారాలు కూడా అన్ని ఉన్నాయి. చాలా మంది వృద్ధులు, గిరిజన వృద్ధులంతా కూడా ఆందోళన చెందుతున్నారు, బాధపడుతున్నారు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి తరుణంలోనే ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం, చర్యలు బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకునే విధంగా కూడా మా తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పేసి కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ చెప్పింది. అయితే ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి గత కొద్ది రోజులుగా ప్రభుత్వం ఒక బాధిత కుటుంబాలని అక్రమంగా అరెస్ట్ చేస్తుంది, బాధిత కుటుంబాలను ఇబ్బంది పెడుతుంది. కానీ అధికారులను కావచ్చు, ఆ ప్రభుత్వంలోని పెద్దలను కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి సోదరుడే అక్కడ భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడిన మాటలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో కావచ్చు, నార్మల్ గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వాళ్ళ మాధ్యమాల్లో కూడా వచ్చినాయి. వాటన్నిటి దృష్ట్యా ఖచ్చితంగా ఏదో భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి అక్రమంగా వారి జాగాలను లాక్కునే ప్రయత్నం ఇవాళ అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో మరింత ప్రెజర్ పెట్టి ఇటు పోలీస్ శాఖను కావచ్చు, ఇతర ఉన్నతాధికారులను ఒత్తిడి చేసి వారిపైన భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇవాళ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ తో పాటు అన్ని అవకాశం ఉన్న ప్రతి చోట కూడా వారికి జరిగిన అన్యాయాన్ని వెలుగుచ్చి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి చెప్తుంది, అండగా ఉంటుంది. ఇటు న్యాయపరంగా పోరాడుతూనే మరోపక్క రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా కూడా మరోసారి పోరాటానికి నడుం బిగించింది బీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగానే వారిని
అంతా కూడా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి తీసుకుని రేపు ఇటు SC/ST కమిషన్ అటు జాతీయ మానవ హక్కుల కమిషన్ తో పాటు మహిళా కమిషన్ కూడా కలిసి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వారి ఏదైతే కొట్టిన దెబ్బలు కావచ్చు, అయిన గాయాలు కావచ్చు, అక్కడ జరుగుతున్న దుశ్చర్యలు అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరించి ఖచ్చితంగా వారు అందరినీ కలిసి అందజేస్తాం, చర్యలు తీసుకునే విధంగా కూడా మేము ఖచ్చితంగా ముందుండి పోరాడతామని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే అంతేకాకుండా వీలైతే ఖచ్చితంగా రాష్ట్రపతిని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా మన సమాచారం ఉంది. రాష్ట్రపతి కూడా ఒక గిరిజన బిడ్డనే ఉంది, వాళ్ళ రాష్ట్రపతి గిరిజన బిడ్డనే ఉండడం వల్ల మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఆమె కూడా వివరిస్తామని చెప్పేసి లగచర్ల గ్రామ కుటుంబ బాధితులకు సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు జాతీయ SC/ST కమిషన్ తో పాటు ఏదైతే ఉమెన్ కమిషన్ అటు ఉమెన్ రైట్స్ కమిషన్ మూడింటిని కలిసి దాంతో పాటు ఇంకా ఎవరైతే మంత్రులు, కేంద్ర మంత్రులు కావచ్చు, లేదంటే రాష్ట్రపతిని కలిసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ లగచర్ల బాధిత కుటుంబాలకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి పోరుబాట పట్టింది, వారికి అండగా నిలుస్తుంది. ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే వరకు కూడా అండగా ఉంటామని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.